ధ్యానంతో కూడుకున్న కృతజ్ఞత ఆరాధన. దైవజనమ, భక్తులైన దావీదు గారు ఉన్నారు కదా, తాను రాజు కాక మునుపు వాస్తవంగా తన వృత్తి ఏంటి చెప్పండి? గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరిని దేవుడు లేవనెత్తి, గొర్రెల దొడ్డిలో నుంచి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత ఓ చరిత్రకారుడు చెప్తాడు, దావీదు రాజైన తర్వాతట తాను కూర్చునే సింహాసనానికి ఎదురుగా గోడ మీద తాను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు గొర్రెలను మేపటానికి ఏ కర్రనైతే వాడేవాడో ఆ కర్రను గోడకు తగిలించాడట. ఆ రాజభవనానికి వచ్చిన చాలామంది, రాజుగారు ఉండే రాజభవనం చాలా అందంగా ఉంది, ఆ ఫోటో ఫ్రేమ్ చాలా బాగుంది, ఈ పిక్చర్ చాలా బాగుంది, ఈ సీనరీ వేశారు, ఇది చాలా బాగుంది, ఇవన్నీ బాగున్నాయి. కానీ నీకు ఎదురుగా ఉన్న ఆ కర్ర ఉందే, వాడెవడు గొర్రెల కాపరి వాడే కర్ర కదా, ఆ కర్ర ఎందుకు తగిలించుకున్నావు రాజా అని దావీదు గారిని అడిగితే, దావీదు అన్నాడట, ఆ కర్ర ఎవరిదో కాదు, ఒకప్పుడు నేను గొర్రెల కాపరిని కదా, నా గొర్రెలను కాసేటప్పుడు మేపేటప్పుడు నేను వాడిన కర్ర. అవునయ్య, అది ఎప్పుడో జమానాలో జరిగింది కదా, అప్పుడెప్పుడో వాడావు, ఇప్పుడు రాజు అయ్యావు కదా, ఆ కర్ర ఎక్కడ ఎందుకు పెట్టావు అని దావీదుని అడిగితే, దావీదు అంటాడట, ఆ కర్రను చూసినప్పుడల్లా పెంట కుప్పల మీద నుంచి దేవుడు నన్ను లేవనెత్తి, గొర్రెల దొడ్డిలో నుంచి దేవుడు నన్ను లేవనెత్తి సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టిన దేవుని బాహుబలం నాకు జ్ఞాపకం వస్తావని, దేవుని పరాక్రమం నాకు జ్ఞాపకం వస్తావని, నా పూర్వస్థితి గుర్తొస్తుంది, నా దేవుడు ఎంత శక్తివంతుడో అది నాకు జ్ఞాపకం వస్తుంది. ఆ కర్ర చూసినప్పుడల్లా నా హృదయం కృతజ్ఞత ఆరాధనతో నిండుకుందన్నాడట. గట్టిగా చెప్దాం ఆమేన్. ఇంకోసారి చెప్దాం ఆమేన్. ఎప్పుడు జీవితంలో తమ్ముడు, ఓ 10 సంవత్సరాల క్రితం నీ స్థితి ఏంటి? ఓ 20 సంవత్సరాల క్రితం నీ గతి ఏంటి? ఎలాంటి దేన స్థితిలో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తాడో, నువ్వు చెక్కబడిన బండను, త్రవ్వబడిన గుంటను ఎప్పుడు కళ్ళ ముందుంచుకొని దాన్ని తలపోస్తూ ఉంటే నీ హృదయం అంతా కృతజ్ఞత ఆరాధనతో నిండుకుంటుంది. కృతజ్ఞత ఆరాధనతో నువ్వు నిండుకొని దేవుని స్తుతిస్తూ ఉంటే, వేర్ దెర్ ఈజ్ ప్రైజింగ్ దెర్ ఈజ్ రైజింగ్, వేర్ దెర్ ఈజ్ ప్రైజింగ్ దెర్ ఈజ్ రైజింగ్. కీర్తనల గ్రంథం 28వ కీర్తన చూడండి. 28వ కీర్తన 5వ చరణం. 5వ చరణం నాతో కలిసి, యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, యెహోవా హస్తకృతములను వారు లక్ష్య పెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. చాలా కఠినమైన పదం ఇక్కడ వాడబడింది. అందుకని సంగమా మరలా చెప్తాను, నువ్వు కూర్చున్నా ప్రార్థనలో మోకరించినా పదే పదే నీ కష్టాలు గుర్తుకు తెచ్చుకొని ఆడోకం. కష్టాలు లేవు అని నేను అంటలేదు, ఆ కష్టాలతో పాటు దేవుడు జరిగించిన పరాక్రమాలు గుర్తుకు తెచ్చుకున్నావా, దేవుని స్తుతించడం ప్రారంభిస్తాం. స్తుతించకుండా పద్దాకల కష్టాలే నువ్వు గుర్తుకు తెచ్చుకున్నావు అనుకో, ఇక్కడ రాసి ఉంటుంది, యెహోవా కార్యములను వాళ్ళు లక్ష్య పెట్టరు, యెహోవా హస్తకృతములను వారు లక్ష్య పెట్టరు. కాబట్టి ఏమైపోయారట, ఆయన వారిని వృద్ధిపరచక. ఎందుకు వాళ్ళు నిర్మూలమయ్యారు? చెప్పాలి. ఎందుకు వాళ్ళు వృద్ధి పొందలేదు? నేనంట, దేవుని కార్యాలు పదే పదే నువ్వు గుర్తుకు తెచ్చుకుంటే నువ్వు వృద్ధి పొందేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. నీవు నిర్మూలం కావు, నీ సంతతి, నీ పిల్లలు నిలిచి ఉండేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా. పదే పదే ఏం గుర్తుకు తెచ్చుకోవాలి? యెహోవా హస్తక్రియలను, యెహోవా ఆశ్చర్య కార్యాలను పదే పదే మనం గుర్తుకు తెచ్చుకోవాలి. నేనంట, అమ్మా నీకు ఆ చక్కటి ఉద్యోగం ఇచ్చింది ఎవర్రా? నీకు ఆ చక్కటి వ్యాపారం ఇచ్చింది ఎవరు? మొద్దు అన్నం తింటున్నావు కదా,
ఆ ముద్దను నోట్లోకి వెళ్ళిందంటే ఆ ఆహారాన్ని మనకు ప్రసాదించిన జీవదాత ఎవరు? పీల్చే గాలి ఎవరిచ్చింది? త్రాగే నీళ్ళు ఎవరిచ్చింది? మంజీరా వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి? దైవజన్మ, నువ్వు అనుభవించే ప్రతిదీ దేవుని యొక్క దానం, దేవుని యొక్క దానం, దేవుని యొక్క దానం. చూడు, ప్రతిదీ చూడు. ఓ మంచి ఫోన్ కొన్నావా? మంచి ఫోన్ కొన్నావా? అందేవా, ఒకప్పుడు డబ్బా ఫోను కూడా గతిలేని ఉన్నాయా? నాకు ఇచ్చిన ఈ స్థితి కొరకు స్తోత్రం. ఇది నీవు పెట్టిన భిక్ష యేసయ్యా, నువ్వు పెట్టిన భిక్ష. తలపోయి నిన్ను వృద్ధిపరచడం ప్రారంభిస్తాడు ఆయన. నేను ఇందాక చెప్పే కదా, వేర్ దెర్ ఈజ్ ప్రైజింగ్ దెర్ ఈజ్ రైజింగ్. వేర్ దెర్ ఈజ్ ప్రైజింగ్, ఆ ప్రైజింగ్ మన లోపటి నుంచి రావాలంటే ఎప్పుడు యెహోవా హస్తక్రియలు రాతి మీద రాసుకోవాలి. కష్టాలు ఎక్కడ రాసుకోవాలి? కొంచెం గట్టిగానండి. మనం ఎంత మంచివాళ్ళం అంటేనమ్మా, భర్త డ్యూటీకి వెళ్ళేటప్పుడు పెట్టమని ఒక దెబ్బ కొట్టాడు అనుకోండి, అయ్యా అట్లా కొట్టకూడదు, తప్పు. అసలు భార్యని చెయ్యెత్తి కొట్టేవాళ్ళు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. పద్దాక నేను ఆ మాట చెప్పలేను, తప్పది. ఒక దెబ్బ చెయ్యెత్తి కొట్టాడు అనుకోండి, ఇక ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మోకరిస్తారు చూసారా. మామూలు ఉపవాస ప్రార్థనలో కూడా అంత కన్నీళ్ళు రాదు, కానీ ఇక అప్పుడు మోకరించి ఏడుస్తారండి. ఏడ్చేటప్పుడు ఎక్కడికి వెళ్తారో తెలుసా? చిన్నప్పుడు అమ్మ కొట్టింది, నాన్న కొట్టింది, స్కూల్లో టీచర్ కొట్టింది, ఇదంతా గుర్తుకు తెచ్చుకొని ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? నా బతుకంతా ఇంతే అయ్యగారు, నేను సుఖపడింది ఎక్కడ అయ్యగారు, పుట్టినప్పటి నుంచి ఇంతే అయ్యగారు, నాలాంటిది బతకాల అయ్యగారు, నేను చచ్చిపోతే పోయింది కదా అయ్యగారు అని. చూడండి ఈ మనిషి ఫీలింగ్ ఎట్లుంటుందో తెలుసా? ఈ మనిషి అనుభవించే అంత కష్టాలు ఇక భూమి మీద అమ్మా అనుకున్నావా? సైతాన్ గాడు ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసా? ఒక చిన్న కష్టం నీ ముందు చూపించేసి ఇక నీ బతుకులో ఏమీ లేదు, పుట్టినాటి నుంచి నీటి వరకు నీ బ్రతుకులో ఏడ్పు తప్ప ఇంకొకటి లేదన్నట్లుగా నీ బ్రతుకే ఒక శాపగ్రస్తమైన బ్రతుకు అన్నట్లుగా చూపిస్తాడు. నేనంట, క్రైస్తవ జన్మ, ఈ భూమి మీద నిన్ను మించిన ఆశీర్వాదకరమైన వ్యక్తి లేడు, నిన్ను మించిన ధన్యుడు లేడు. ఒప్పుకుంటావా ఒప్పుకోవా? నీ ధన్యత ఏంటో తెలుసా? దేవుడైన యెహోవా నీకు దేవుడుగా దొరికాడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది అంటాడు కదా ఇశ్రాయేలు. యెహోవా దేవుడుగా కలిగిన నరుడు. మీరు ధన్యులా కాదా? ధన్యులా దరిద్రులా? పెద్దగా చెప్పాలి. దేన్ని బట్టి ధన్యత? హైటెక్ సిటీలో ఉద్యోగాన్ని బట్టా, కారును బట్టా, 3 బెడ్రూమ్ ఫ్లాట్ను బట్టా, డాక్టర్ గారు ఉద్యోగం చేయటాన్ని బట్టా, ఇంజనీర్ ఉద్యోగం చేయటాన్ని బట్టా, వీటన్నిటికి మించి నిజదేవుడు నీకు దేవునిగా దొరకటమే అసలు సిసలు గొప్ప ధన్యత. సో నీవెవరివి? యు ఆర్ బ్లెస్డ్. నీవు ఆశీర్వదించబడిన దానివి. ఏమో అయ్యగారు నాకు డౌటే అన్నాడు చూస్తున్నారు. నీవు ఆశీర్వదించబడిన వాడివి, నీవు ఆశీర్వదించబడిన వాడివి. నీ విలువ ఎంతో చెప్పమంటావా? నీ విలువ ఎంతంటే, యేసయ్య దేనితో మనలను కొన్నాడు? తన ప్రెషస్ డబ్బులతోనా? ఎట్లా అన్నావు తమ్ముడా? సుమన్, డబ్బులతోనా? దేంతో కొన్నాడు? ఆయన ప్రశస్తమైన రక్తంతో మనలను కొన్నాడు. am I right? దేంతో కొన్నాడు? మిమ్మల్ని అడుగుతా, యేసయ్య రక్తం యొక్క విలువ ఎంత? వాక్యం ఉంటుంది, అమూల్యమైన రక్తం. ప్రపంచంలో దేనికైనా మనం వెల చెల్లించగలం, కానీ దీని ఖరీదు ఎంత అని చెప్పగలం. కానీ ఈ కలజోడు ఖరీదు ఎంత? 2000. ఈ ఫోన్ ఖరీదు ఎంత? పలానా. ఈ బైబిల్ ఖరీదు ఎంత? 1000 రూపాయలు. ఈ డైరీ ఖరీదు ఎంత? 100 రూపాయలు. ఈ టేబుల్ ఖరీదు ఎంత? 2000 రూపాయలు. ప్రపంచంలో ప్రతి దానికి వెల కట్టగలమేమో, కానీ యేసు రక్తానికి ప్రపంచంలో ఎవ్వడు వెల కట్టలేడు. ఎందుకో తెలుసా? ఆ రక్తము అమూల్యమైన రక్తం. ఇప్పుడు నన్ను దేవుడు దేంతో కొన్నాడు? పెద్దగా ఆయన రక్తంతో కొన్నాడు. ఇప్పుడు నా విలువ ఎంతో తెలుసా? యేసయ్య రక్తము యొక్క విలువ ఎంతో, నా విలువ కూడా అంతే. యేసయ్య రక్తము యొక్క విలువ ఎంతో తమ్ముడా,
నీ విలువ కూడా అంతే. యేసయ్య రక్తం యొక్క విలువ ఎంత? వెలకట్టలేదు. నీకు ప్రపంచంలో ఎవడు వెలగట్టలేడు. ఎప్పుడు పద్దాకల మేము పేదవాళ్ళం అండే, దిక్కులేని వాళ్ళం అండే, దరిద్రులు అండే అను ఇట్ట ఏమంటావో తెలుసా? కూటికి పేదవాళ్ళమేమో కానీ నీతికి పేదవాళ్ళం కాదండి, పరిశుద్ధతలో పేదవాళ్ళం కాదండి, విశ్వాసంలో పేదవాళ్ళం కాదండి, నీతి విలువలలో మేము పేదవాళ్ళం కాదండి, భక్తి జీవితంలో మేము పేదవాళ్ళం కాదండి. నీతి విలువల్లో శ్రీమంతులుగా బ్రతకటానికి దేవుడు కృప చూపించాడని. ఎప్పుడు జీవితంలో నువ్వు విలువ కలిగిన దానివని ఎరిగి దేవుని స్తుతించుదువుగాక. అలా స్తుతిస్తే ఏం జరిగిద్దో తెలుసా? దేవుని కార్యాలు లక్ష్య పెడితే నువ్వు వృద్ధి పొందుతావు. నువ్వు నిర్మూలం కాకుండా నీవు నీ పిల్లలు స్థిరపడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒకసారి నాకు సమాధానం చెప్పండి, మన కష్టాలు దేని మీద రాసుకోవాలి? దేవుని కార్యాలు, ఆయన కార్యాలు రాతి మీద, హృదయం అనే పలక మీద రాసుకుంటే నంబర్ 1 నీ గుండెలో నుండి ధైర్యం పుడుతుంది. నంబర్ 2 దేవుని పట్ల ధ్యానంతో కూడుకున్న కృతజ్ఞత ఆరాధన పుట్టుకొస్తుంది.